అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వే టు సక్సెస్ బై శివకృష్ణ. ఇంతకుముందు వీడియోలో మనము రాజ్యాంగ ప్రవేశిక గురించి ఇంట్రడక్షన్ మరియు రాజ్యాంగ ప్రవేశికలో ఉన్నటువంటి 11 అంశాలలో మొదటి 5 అంశాలు ఏవైతే ప్రభుత్వ స్వభావాన్ని తెలియజేస్తాయో వాటి గురించి మనం చర్చించుకోవడం జరిగింది. ఆ 5 అంశాలు సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య మరియు గణతంత్ర రాజ్యాలు. ఈ 5 పదాలు ఏవైతే ఉన్నాయో, ప్రవేశికలో ఉన్నటువంటి 5 పదాలు ఏవైతే ఉన్నాయో భారత ప్రభుత్వం యొక్క స్వభావాన్ని తెలియజేస్తాయని మనము చర్చించుకున్నాము. అదేవిధంగా ప్రభుత్వం యొక్క లక్ష్యాలను తెలియజేసే అంశాలు ప్రవేశికలో ఏమేమి ఉన్నాయి అనే వాటి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. అంటే ప్రభుత్వ స్వభావం అయిపోయింది, ఇప్పుడు ప్రభుత్వాలు ఎటువంటి లక్ష్యాలను నిర్దేశించుకొని పనిచేయాలి, సో ప్రభుత్వాలకు ఎటువంటి లక్ష్యాలు ఉండాలి అనే అంశాన్ని తెలియజేసేటటువంటి అంశాలు మనకి రాజ్యాంగ ప్రవేశికలో ఏమేమి ఉన్నాయో మనము చర్చించుకుందాము. సో ప్రభుత్వ లక్ష్యాలను తెలియజేసేటటువంటి అంశాలు రాజ్యాంగంలో మనకి ఒకటి న్యాయము, రెండవది స్వేచ్ఛ, మూడవది సమానత్వము, నాలుగవది సౌభ్రాతృత్వము, ఐదవది ఏకత, ఆరవది సమగ్రత. అంటే ఈ 6 అంశాలు కూడా ప్రభుత్వం యొక్క లక్ష్యాలు, అంటే ప్రభుత్వం ఏ పనులు చేయాలి, ఎటువంటి లక్ష్యాలను కలిగి ఉండాలి, ప్రజలకు ఎటువంటి లక్ష్యాలతో పనిచేయాలి అనే విషయాన్ని మనకి తెలియజేస్తాయి. సో ఇందులో ఒక్కొక్క అంశం గురించి మనం మాట్లాడుకుందాము. అందులో మొదటి అంశము న్యాయము. న్యాయము అంటే మనకి దీని ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో న్యాయాన్ని అందించడమే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అంటే సామాజిక పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, ప్రభుత్వాలు ఏం చేయాలి? ప్రజలకు న్యాయాన్ని అందించాలి. సో మరి 3 రంగాల్లో న్యాయాన్ని అందించడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యల్ని తీసుకున్నది అని మనం మాట్లాడుకుంటే, సపోజ్ సామాజిక న్యాయాన్ని కల్పించుటకు ప్రభుత్వాలు అంటరానితనం నిషేధము, బాలకార్మిక నిషేధము, వెట్టి చాకిరి నిషేధము, కట్టు బానిసత్వాన్ని నిషేధించడం జరిగింది. దీని ద్వారా సామాజిక న్యాయాన్ని సాధించుటకు ప్రభుత్వము కృషి చేస్తుంది. అదేవిధంగా ఆర్థిక న్యాయాన్ని సాధించుట కొరకు ఉత్పత్తిదారులకు మరియు వినియోగదారులకు తగినటువంటి రక్షణలు కల్పించడం జరిగింది. అదేవిధంగా సమాజంలో సామాజిక రుగ్మతలైనటువంటి పేదరికము, నిరుద్యోగిత వంటి రుగ్మతలను అరికట్టడానికి లేకపోతే తగ్గించడానికి ప్రభుత్వము అనేక రకమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఇక మూడో విషయం తీసుకుంటే రాజకీయ న్యాయము. రాజకీయ న్యాయము సాధించడానికి ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యల్లో ఓటు హక్కు, అదేవిధంగా పోటీ చేసే హక్కు, పదవులను అనుభవించే హక్కు, అదేవిధంగా ప్రభుత్వాలు తీసుకునేటటువంటి నిర్ణయాలను విమర్శించే హక్కు, వీటి ద్వారా కల్పించడం జరిగింది. సో న్యాయం యొక్క అర్థం ఏంటంటే ప్రభుత్వాలు ప్రజలకు సామాజిక, రాజకీయ, ఆర్థికపరమైనటువంటి న్యాయాన్ని అందించుట లక్ష్యంగా పనిచేయాలి. సో ప్రభుత్వ లక్ష్యాల్లో ఇది మొదటిది. రెండవది స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛ అనేది ప్రజల యొక్క ఆలోచనలలోనూ, విశ్వాసాలలోనూ, అదేవిధంగా ఆరాధనలలోనూ, అదేవిధంగా వారి యొక్క నమ్మకాలలోనూ
స్వేచ్ఛను మనము స్వేచ్ఛ మరియు స్వాతంత్రాన్ని కల్పించాలి. సో వీటిని కల్పించుటకు మనకు ఉన్నటువంటి రక్షణలు ఏమున్నాయి? మనం పైన మాట్లాడుకున్నటువంటి స్వేచ్ఛను ప్రజలు కల్పించడానికి మనకి రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల రూపంలో మనకి భావ ప్రకటన హక్కు, అదేవిధంగా వాక్ స్వాతంత్రం హక్కు, మత స్వేచ్ఛ, ఇట్లాంటి హక్కులు కల్పించడం ద్వారా పైన ఏవైతే స్వేచ్ఛలు ఉన్నాయో వాటిని కల్పించడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. అంటే వీటి ద్వారా ప్రజల యొక్క ఆలోచన విధానం, ఆలోచన స్వేచ్ఛ, అదేవిధంగా విశ్వాసంలో స్వేచ్ఛ, ఆరాధనల్లో స్వేచ్ఛను కల్పించబడ్డాయి. 1789లో జరిగినటువంటి ఫ్రెంచ్ విప్లవం సందర్భంగా ఇచ్చినటువంటి నినాదాలు ఏవైతే ఉన్నాయో స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము అనే నినాదాలను మనము రాజ్యాంగ ప్రవేశికలో తీసుకోవడం జరిగింది. సో స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము అనే పదాలు మన రాజ్యాంగ ప్రవేశికలో ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందంటే ఫ్రెంచ్ విప్లవం సందర్భంగా ఇచ్చినటువంటి నినాదాలను ఆధారంగా మనము తీసుకోవడం జరిగింది. ఇక మూడవ లక్ష్యము, ప్రభుత్వం యొక్క మూడవ లక్ష్యం ఏంటంటే సమానత్వం. ఈ సమానత్వము ఏ అంశాల్లో సమానత్వాన్ని కల్పించాలి అంటే అంతస్తుల్లో అవకాశం కల్పించాలి, సమానత్వం కల్పించాలి. అదేవిధంగా అవకాశాల్లోనూ సమానత్వం కల్పించాలి. సో దీనికోసం చట్టాలు చేయడం ద్వారా మనము ఈ అవకాశాలను కల్పించాలి. చట్టం ఏ వ్యక్తి పట్ల కూడా వివక్షతను చూపకుండా సమానత్వాన్ని చూపాలనేది దీని కాన్సెప్టు. సో అందరికీ సమాన అవకాశాలను కల్పించాలనేది దీని కాన్సెప్టు. ఈ సమానత్వం అనే భావనను బ్రిటన్లో అమలు ఉన్నటువంటి సమన్యాయ పాలన అనే అంశం ఆధారంగా తీసుకోవడం జరిగింది. సో ఇప్పటి వరకు మనం ప్రభుత్వం యొక్క లక్ష్యాలను తెలియజేసేటటువంటి రాజ్యాంగ ప్రవేశికలోని అంశాలు ఏమి ఉన్నాయని మాట్లాడుకున్నామంటే ఒకటి న్యాయము, రెండవది స్వేచ్ఛ, మూడవది సమానత్వము. ఇక నాలుగో విషయము సౌభ్రాతృత్వము. సౌభ్రాతృత్వము అనగా సోదర భావము అని అర్థం. అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలు సోదర భావంతో మెలగాలి. అంటే భిన్న సాంప్రదాయాలు ఉన్నటువంటి, అంటే భిన్నత్వం ఉన్నటువంటి మన దేశంలో ఏకత్వము సాధించాలంటే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా సోదర భావంతో మెలగాలనేది దీని యొక్క అర్థము. ఈ కాన్సెప్ట్ని, అంటే ఈ సౌభ్రాతృత్వము అనే కాన్సెప్ట్ని రాజ్యాంగ ప్రవేశికలో చేర్చాలని చెప్పిన ప్రముఖులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగ ప్రవేశికలో చేర్చమని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా భిన్నత్వానికి నిలయమైనటువంటి మన దేశంలో ఏకత్వాన్ని సాధించడానికి ఈ సౌభ్రాతృత్వం అనే కాన్సెప్ట్ మనకి చాలా ఉపయోగపడుతుంది. సో ప్రభుత్వాలు ఏం చేయాలి? ప్రజల్లో సోదర భావాన్ని పెంపొందించేటట్టుగా చర్యలు తీసుకోవాలి. ఇక ఐదో అంశము మరియు ఆరో అంశాలు రెండు ఒకదానికొకటి విడదీయలేనివి, ఏకత మరియు సమగ్రత. సో ఏకత అంటే కలిసికట్టుగా, అంటే భారతదేశంలోని ప్రజలు అందరూ కూడా ఐక్యంగా ఉండడానికి ఇది తోడ్పడుతుంది. అదే సమగ్రత అనే అంశాన్ని తీసుకుంటే ఇది భౌగోళిక సమగ్రతను తెలియజేస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే భౌగోళిక సమగ్రత అంటే అర్థం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏ ప్రాంతం కూడా భారతదేశం నుండి విడిపోయే అధికారము లేదు. ఏ ప్రాంతానికి కూడా భారతదేశం నుండి విడిపోయే అధికారం లేదు. సో ఈ సమగ్రత అనే పదాన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. అప్పట్లో జరిగినటువంటి కొన్ని హింసాత్మక సంఘటనలు కావచ్చు, సో దేశాన్ని విడగొట్టడానికి జరిగేటటువంటి కొన్ని సంఘటనల కారణంగా ఈ సమగ్రత అనే పదాన్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది.
ఇది ఇప్పుడు ఈ 6 అంశాలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వము ఎలా ఉండాలి, అంటే ప్రభుత్వం ఎలాంటి లక్ష్యాలతో పనిచేయాలి, అందులో ప్రజలకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అందించాలి, ప్రజలు స్వేచ్ఛగా బతికేటట్లు చేయాలి, ప్రజలందరికీ సమాన అవకాశాలను కల్పించాలి, ప్రజలందరూ సోదరభావంతో మెలిగేటట్టు చేసి అందరూ భిన్నత్వంలో ఏకత్వం సాధించే విధంగా చేసేటట్టు చూడాలి. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కలిసికట్టుగా ఉండేటట్టుగా చర్యలు తీసుకోవాలి. అంటే ఇవన్నీ ప్రభుత్వం ఎలా పనిచేయాలి అనడానికి మనకి ఇవన్నీ ఉపయోగపడతాయి. సో ఫ్రెండ్స్, రాజ్యాంగ ప్రవేశికలో అంశాలు 11, అంటే ఈ అంశాలు ఉన్నాయని మనకు అందరికీ తెలుసు. కానీ కొంచెం మనం డెప్త్గా ఆలోచిస్తే ఆ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆదర్శాలు అనుకుందాము. 11 ఆదర్శాలు లేదా 11 అంశాలు, వాటిని మనం కొంచెం డెప్త్గా ఆలోచించుకుంటే ఈ విధంగా ఒక 5 అంశాలు ప్రభుత్వం యొక్క స్వభావాన్ని, మిగతా 6 అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం యొక్క లక్షణాలను తెలియజేస్తాయని మనము మాట్లాడుకోవచ్చు. తర్వాత ఇక 4వ అంశం మామూలుగా తీసుకుంటే, సో మొదటి అంశము భారతదేశ ప్రజలమైన మేము అనే అంశము, వాక్యము భారతదేశ రాజకీయ అధికారానికి మూలం ప్రజలని మాట్లాడుకున్నాము. రెండవది ప్రభుత్వ స్వభావం గురించి మాట్లాడుకున్నాము, అంటే ప్రవేశిక తెలియజేస్తుందని మాట్లాడుకుంటే. మూడవది ప్రభుత్వ లక్ష్యాలు ఏమున్నాయో మాట్లాడుకున్నాము. ఇక 4వ అంశం తీసుకుంటే ప్రొఫెసర్ జె శివాక్ ప్రకారము 4వ అంశం తీసుకుంటే, రాజ్యాంగము ఏ రోజున ఆమోదించబడింది అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. సో నవంబర్ 26, 1949న రాజ్యాంగ పరిషత్ చేత రాజ్యాంగం ఆమోదించబడింది. సో రాజ్యాంగం ఆమోదించబడిన విషయాన్ని ఏ రోజున ఆమోదించబడింది అనే విషయాన్ని మనకి ఇది తెలియజేస్తుంది. అయితే ఇక్కడ ఆమోదం అంటే మన రాజ్యాంగ ప్రవేశికలో ఏమని రాయబడిందంటే, పైన పేర్కొన్న లక్ష్యాల సాధనకు ఈ తేదీ ఏదైతే ఉందో అంకితమైన రోజుగా వాళ్ళు ఇది తెలియజేస్తున్నది. అంటే ఆ రోజు రాజ్యాంగం ఆమోదించబడింది కాబట్టి ఆమోదించబడిన రోజు ఈ పైన పేర్కొన్నటువంటి లక్ష్యాల సాధనకు అంకితమైన రోజును ఇది తెలియజేస్తున్నది అనే విషయాన్ని మనకి ఇది. అంటే 4వ అంశం ఏంటంటే, భారత రాజ్యాంగం యొక్క ఆమోదము ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అనే విషయాన్ని మనకి తెలియజేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనము రాజ్యాంగ ప్రవేశిక అంటే ఏంటిది, రాజ్యాంగ ప్రవేశికకు ఉన్నటువంటి ఇతర పేర్లు ఏమున్నాయి, రాజ్యాంగ ప్రవేశికలో ఉన్నటువంటి 11 అంశాలు లేదా 11 ఆదర్శాలు ఏమున్నాయి అనే విషయాన్ని మనము తెలుసుకున్నాము. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే న్యాయపరమైన అంశాలు. ఈ న్యాయపరమైనటువంటి అంశాలను తీసుకుంటే, అంటే న్యాయపరమైన అంశాలు అంటే ఏమున్నాయి మనకి, రాజ్యాంగ ప్రవేశిక అనేది మనకి భారత రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా అనే విషయం మీద కొన్ని వివాదాలు ప్రారంభంలో రావడం జరిగింది. సో ఈ విషయంలో మన సుప్రీంకోర్టు ఏదైతే ఉందో విభిన్న తీర్పులను ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మనము నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే, ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా, భారత రాజ్యాంగం ప్రవేశిక అనేది భారత రాజ్యాంగంలో అంతర్భాగం కాదని ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పులు ఏవి, అదేవిధంగా అంతర్భాగం అని చెప్పినటువంటి తీర్పులు ఏమేమి ఉన్నాయో ఒకసారి మనము చూసుకుందాం. సో రాజ్యాంగ ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగం కాదని రాజ్యాంగ పరిషత్ సభ్యులైనటువంటి మహావీర్ త్యాగి చెప్పడం జరిగింది. సో ఫస్ట్ మనము
రాజ్యాంగ ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అనే అంశాన్ని మనం మాట్లాడుకుందాం. సో రాజ్యాంగ పరిషత్ సభ్యుడైనటువంటి మహావీర్ త్యాగి రాజ్యాంగ ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పిబి గజేంద్ర గడ్కర్ కూడా ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని చెప్పడం జరిగింది. ఇక సుప్రీంకోర్టు తీర్పుల విషయానికి వస్తే ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని చెప్పినటువంటి తీర్పులు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ తీర్పు అంటే ఈ కేసులు ఖచ్చితంగా ఈ ఏరియాలో బిట్టుపడుతుంది. సో ఒకటి ఏకే గోపాలన్ కేసు 1951, రెండవది బేరు బారీ కేసు 1960. ఈ రెండు కేసుల విషయంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగం కాదని చెప్పి తీర్పునివ్వడం జరిగింది. సో భారత రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదని చెప్పినటువంటి ప్రముఖులు ఒకళ్ళు మహావీర్ త్యాగి, రెండవది గజేంద్ర గడ్కర్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి. అదే సుప్రీంకోర్టు కేసుల విషయానికి వస్తే ఏకే గోపాలన్ కేసు మరియు రెండవది బేరు బారీ కేసు. ఈ రెండు కేసుల్లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగం కాదని తీర్పునివ్వడం జరిగింది. ఇక భారత రాజ్యాంగ ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగమని తీర్పునిచ్చినటువంటి కేసులు ఏమున్నాయి ఒకసారి చూద్దాము. సో ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పినటువంటి తీర్పులు చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి కేశవానంద భారతి కేసు 1973, రెండవది మినర్వా మిల్స్ కేసు 1980, మూడవది ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు 1995, నాలుగవది ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994. నిన్ననే మాట్లాడుకున్నాం మనము. ఎస్ఆర్ బొమ్మాయి కేసు లౌకిక తత్వం అనేది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. సో ఇది రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించిన విషయమే. సో ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పినటువంటి సుప్రీంకోర్టు తీర్పులు ఏవైతే ఉన్నాయో అవి చూసుకుంటే ఒకటి కేశవానంద భారతి కేసు, రెండవది మినర్వా మిల్ కేసు, మూడవది ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు, నాలుగవది ఎస్ఆర్ బొమ్మాయి కేసు. అదేవిధంగా రాజ్యాంగ ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పినటువంటి ప్రముఖులు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. సో మనకి ఈ ఏరియా నుంచి ఎప్పుడూ రిపీటెడ్గా బిట్లు పడుతూనే ఉన్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఈ ఏరియాని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇంకా కొంతమంది ప్రముఖులు ప్రవేశిక గురించి కొన్ని వాక్యాలు చెప్పడం జరిగింది. రాజ్యాంగ ప్రవేశికను అమెరికా స్వాతంత్రం మరియు హక్కుల ప్రకటనతో పోల్చదగినది అయినప్పటికీ దానికంటే ఉన్నతమైనది. ఎందుకంటే మన రాజ్యాంగ నిర్మాతల లక్ష్యాలు, ఆశయాలు ఇందులో ఇమిడి ఉన్నాయి అని చెప్పింది జస్టిస్ హిదాయతుల్లా గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా రాజ్యాంగ ప్రవేశిక భారత రాజ్యాంగానికి మణిహారము, కంఠాభరణము, కొలమానం వంటిది అని చెప్పింది ఠాగూర్ దాస్ భార్గవ. అదేవిధంగా భారత రాజ్యాంగ ప్రవేశికలో భౌతికంగా ఎలాంటి పదాలను పొందుపరిచినప్పటికీ మన రాజ్యాంగ స్ఫూర్తి ప్రవేశికలో దాగి ఉంది అని చెప్పింది జస్టిస్ ఎస్ఎం సిక్రీ. సో ఇది మన రాజ్యాంగ ప్రవేశిక గురించి ప్రముఖులు చెప్పినటువంటి మాటలు. ఇక చివరగా ఒక ఇంపార్టెంట్ పాయింట్, ప్రవేశికకు ఏమైనా రాజ్యాంగ సవరణలు జరిగినాయా? ఇది కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. సో మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాము. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో 3 పదాలను చేర్చడం జరిగింది. అవి ఒకటి లౌకిక అనే పదము, రెండవది సామ్యవాదము, మూడవది సమగ్రత.
సో ఈ 3 పదాలను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో చేర్చడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనకు రాజ్యాంగ ప్రవేశిక నుంచి ఖచ్చితంగా రిపీటెడ్గా బిట్లు పడుతూనే ఉన్నాయి కాబట్టి సో ఈ 3 పదాలను రాజ్యాంగ ప్రవేశికలో చేర్చడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించి నాకు తెలిసినటువంటి పరిజ్ఞానాన్ని మీకు నేను చెప్పడం జరిగింది. దీనికి తోడు మీరు కూడా కొంతవరకు కొన్ని ప్రామాణిక పుస్తకాలు చదవడం ద్వారా మీరు కూడా కొంత అనుభవ మీరు నాలెడ్జ్ని మీరు గెయిన్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించి ఇంతకుముందు వచ్చిన బిట్లు ఏమి ఉన్నాయి ఒకసారి మనం చూద్దాము. సో రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించి మనకు ఇంతకుముందు ఏ బిట్లు వచ్చినాయి, రిపీటెడ్గా బిట్లు అడుగుతూనే ఉన్నాడు, కానీ ఏ బిట్లు వచ్చినాయి ఒకసారి కొన్ని ఎగ్జాంపుల్గా నేను చెప్తాను. దాంతో మనము రాజ్యాంగ ప్రవేశిక అనే టాపిక్ని మనము క్లోజ్ చేయొచ్చు. సో మనం ఒకసారి రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించిన బిట్లు ఏమొచ్చినాయో ఒకసారి చూద్దాము. రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించి 2017 పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఎగ్జామ్లో 2017లో జరిగింది. ఇది భారతదేశం లిఖిత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది అనేది క్వశ్చన్ అండి. సరే, మనం జనరల్గా ఎక్కడన్నా చదవచ్చు, కానీ మనం రాజ్యాంగ ప్రవేశికలో చదువుకున్నాం ఏమని అంటే చివరి అంశం రాజ్యాంగ ప్రవేశిక ఏం తెలియజేస్తుంది అనుకున్నామంటే రాజ్యాంగం ఏ రోజు ఆమోదించబడింది అనే విషయాన్ని మనము తెలియజేస్తుందని చదువుకున్నాము. సో మనకు తెలిసిన విషయమే 26 నవంబర్ 1949. సో ప్రవేశికకు సంబంధించి ఇది మనకి 2017లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చను. అదే ఎగ్జామ్లో ఇంకో క్వశ్చన్ అడిగాడు 2017 పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జామ్లో. భారత రాజ్యాంగం గణతంత్ర రాజ్యం ఎందుకంటే, గణతంత్ర రాజ్యం అని మనం ఎందుకు పిలుస్తాం, మనది గణతంత్ర రాజ్యం ఎందుకు అని క్వశ్చన్ అడిగాడు. సో అందులో ఎటువంటి వంశపారపర్య అంశాలు లేవు. రెండవది, అది భారత ప్రజలకు సంబంధించింది, అది సవరించకూడనిది, అది పార్లమెంటుకు చాలా అధికారాన్ని ఇస్తుంది. ఇవి ఆప్షన్లు. సో మనకు తెలుసు ఏమింది, భారత రాజ్యాంగం గణతంత్ర రాజ్యం ఎందుకు, మన రాజ్యాంగం గణతంత్ర రాజ్యాంగం ఎందుకు అంటే దేశాధినేత వంశపారపర్యంగా రాడు లేదా నియమించబడడు. కాబట్టి మనకి ఇందులో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. సో గణతంత్ర రాజ్యం మీద అంటే అర్థమైందనే దాని మీద మనకి క్వశ్చన్ అడగడం జరిగింది. సో చూడండి, ప్రవేశికలో ఒక చిన్న ఎగ్జామ్ ఇది. ఇందులోనే 2 క్వశ్చన్లు వరుసగా రావడం జరిగింది. అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్టెనో టైపిస్ట్ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ 2017లో ఇందులో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఇందులో కూడా 2 క్వశ్చన్లు అడిగాడు. స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము అనేది క్రింది వాటిలో దేని నినాదంగా ఉంది. మనం అనుకున్నాం 1789లో జరిగినటువంటి ఫ్రెంచ్ విప్లవం సందర్భంగా వచ్చినటువంటి నినాదాలు ఏవైతే ఉన్నాయో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే నినాదాలను రాజ్యాంగ ప్రవేశికలో తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ అడిగిండు అమెరికా స్వాతంత్ర సంగ్రామము, 2వది ఫ్రెంచ్ విప్లవము, 3 రష్యా విప్లవము, 3 భారత స్వాతంత్ర సంగ్రామం. సో మనకి ఇది తెలిసిన విషయమే. సో ఫ్రెంచ్. ఓకే, నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు. సో ఈ క్వశ్చన్ మళ్ళీ అడిగాడు. HMWS మేనేజర్ ఎగ్జామ్లో దీన్ని అడగడం జరిగింది. నెక్స్ట్ భారత రాజ్యాంగం అని అన్నాడు. సో వాడు ఏమన్నాడంటే చూడండి ఆప్షన్స్: సర్వసత్తాక, సామ్యవాద, ప్రజాతంత్ర, గణతంత్ర. సెకండ్ ఆప్షన్ సర్వసత్తాక, సామ్యవాద, ప్రజాతంత్ర, లౌకిక, గణతంత్ర. మూడో ఆప్షన్ సర్వసత్తాక, ప్రజాతంత్ర, గణతంత్ర,
నెక్స్ట్ 4వ ఆప్షన్ సర్వసత్తాక, ప్రజాతంత్ర, లౌకిక, గణతంత్ర. చూడండి 4 ఆప్షన్లలో అన్నీ అంటే ప్రవేశికలో ఉన్నటువంటి 5 అంశాలు అన్నీ ఇవ్వలేదు. ఒక దాంట్లో మాత్రమే 5 అంశాలు ఇచ్చాడు, మిగతాట్లో ఒక దాంట్లో 3 ఇచ్చాడు, ఒక దాంట్లో 4 ఇచ్చాడు. సో మనకు తెలుసు భారత రాజ్యాంగం ఒక సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగం. సో ఈ 5 అంశాలు ఉండాలి ఇందులో. సో సెకండ్ ఆప్షన్లో ఇచ్చాడు కాబట్టి ఇది. సో ఇదొకటి. నెక్స్ట్ ఇంకో క్వశ్చను, ఇది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ 2015లో జరిగిన ఎగ్జాము. ఇందులో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, భారత రాజ్యాంగం ప్రకారము అత్యున్నత అధికారం దేనికి ఇవ్వబడింది? సుప్రీంకోర్టు, భారత పార్లమెంట్, భారత ప్రజలకు, రాజ్యాంగ సభకు. సో ఇది మనకు తెలిసిన విషయం. భారత రాజకీయాధికారానికి మూలము ప్రజలు, కాబట్టి దీనికి ఆన్సర్ ప్రజలు. ఈ క్వశ్చన్ కూడా రిపీటెడ్గా చాలాసార్లు అడగడం జరిగింది, ఇంతకుముందు గ్రూప్ 2లో కానీ. సో చాలాసార్లుగా అడగడం జరిగింది. సో భారతదేశంలో రాజకీయాధికారానికి మూలము ప్రజలు, ప్రజలే పవర్ఫుల్. సో ఇదొక క్వశ్చను. తర్వాత సుప్రీంకోర్టు తీర్పుల మీద క్వశ్చన్ అడిగిండు. ఎప్పుడంటే 2016 ఎక్సైజ్ కానిస్టేబుల్. ప్రవేశిక భారత రాజ్యాంగంలోని ప్రాథమిక నిర్మాణంలో అంతర్భాగమని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పును గుర్తించింది? ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగం అని తీర్పునిచ్చినటువంటి కేసు ఏది అని అడిగిండు. సో కేశవానంద భారతి, మినర్వా మిల్స్, ఎస్ఆర్ బొమ్మాయి కేసు, గోలక్నాథ్ కేసు. సో ఈ 4 ఆప్షన్లు ఇచ్చాడు. సో ఇక్కడ మనకి అయితే ఇక్కడ మనకి వీడు ఇచ్చినటువంటి కీ అప్పుడు ఏమి ఇచ్చిండో తెలియదు, కానీ ఇదైతే క్వశ్చన్ ఖచ్చితంగా మనకి తప్పే. ఎందుకంటే భారత రాజ్యాంగంలో ప్రవేశిక అంతర్భాగం అని వీడు ఇచ్చిన ఆప్షన్లలో మనకి కేశవానంద భారతి, మినర్వా మిల్స్, ఎస్ఆర్ బొమ్మాయి ఈ 3 కూడా అంతర్భాగం అని చెప్పినాయి. ఒక గోలక్నాథ్ కేసు అనేది మాత్రమే మనకి రాజ్యాంగంలో అంతర్భాగం గురించి మాట్లాడదు. కాబట్టి ఈ క్వశ్చన్ తప్పియడం జరిగింది. అంతర్భాగం కాదని అంటే అంతర్భాగం గురించి చెప్పనిది ఏది అని అడగాల్సి ఉండేది. సో కేశవానంద భారతి, మినర్వా మిల్స్, ఎస్ఆర్ బొమ్మాయి ఈ 3 కూడా మనకి ఈ కేసు విషయంలో భారత రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పడం జరిగింది. సో కేసుల మీద ఒక క్వశ్చన్ అడిగి వచ్చింది మనకి. ఇంకోసారి అడిగింది చూడండి క్వశ్చన్. దేంట్లో అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 2016. భారతదేశంలో అన్ని రాజకీయ అధికారాలకు గల ఆధారం ఏమిటి? తెలుసు మనకి, ప్రజలు. సో ఇది కూడా రిపీటెడ్గా అడిగినటువంటి క్వశ్చను. రాజ్యాంగ ప్రవేశం. నెక్స్ట్ క్వశ్చను, ఇది హెచ్ఎండబ్ల్యూఎస్ 2016లో జరిగిన ఎగ్జాము. రాజ్యాంగ ప్రవేశికలో ఐక్యత మరియు దేశ సమగ్రత అనే పదాలను ఏ సంవత్సరంలో చేర్చారు? ఇది మనకు తెలిసిన విషయమే. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. సో రాజ్యాంగ సవరణ మీద కూడా క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ గ్రూప్ 2 టీఎస్బిఎస్సి నిర్వహించినటువంటి మొదటి గ్రూప్ 2 ఎగ్జామ్. అందులో రాజ్యాంగ పీఠికలో కనిపించే క్రింది పదాలను సరి అయిన క్రమంలో పెట్టండి అన్నాడు. లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర, సామ్యవాద, సార్వభౌమ ఇవి ఆప్షన్లు. సో వీటిని వరుస క్రమంలో రాయమన్నాడు. సో మనకు తెలుసు ఏంటిది సీక్వెన్స్, అంటే ప్రవేశికలో పదాలు ఎలాగైతే ఉంటాయో అలా మనము రాయాలి. ఫస్ట్ మనకు తెలుసు సర్వసత్తాక ఫస్ట్, అదేవిధంగా సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. ఇదే సీక్వెన్స్ మనం ఏదైతే చదువుకున్నామో సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. సో వీటిని వరుస క్రమంలో రాయమన్నాడు. సో ఆ వరుస క్రమంలో గుర్తుంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇదొక బిట్టు 2016 గ్రూప్ 2 బిట్. సో ఇంకోసారి ఎగ్జామ్లో ఎప్పుడు అడిగిందంటే
ఏడబ్ల్ఈ ఎగ్జామ్ 2017లో కూడా సేమ్ క్వశ్చన్ అడిగిండు. భారత రాజ్యాంగ పీఠికలోని పదాలను వరుస క్రమంలో రాయమన్నాడు. సేమ్ పదాలు ఇచ్చాడు: ప్రజాస్వామ్య, సామ్యవాద, లౌకిక, సర్వసత్తాక. సో అదొకటి. అంటే మనకి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? కోర్టు కేసుల మీద క్వశ్చన్ అడుగుతున్నాడు. తర్వాత రాజ్యాంగ ప్రవేశికకు జరిగినటువంటి రాజ్యాంగ సవరణ గురించి అడిగాడు. రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి అంశాలను వరుస క్రమంలో గుర్తుంచుకోవాలి, అది కూడా అడిగాడు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇది వెటర్నరీ అసిస్టెంట్ 2017లో అడిగాడు ఎగ్జామ్లో. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో అదనంగా పొందుపరచబడినటువంటి పదాలు ఏవి అని అడిగాడు. సో మనకు తెలుసు ఇందులో ఆప్షన్లు ఏమేమి ఇచ్చిందంటే, సార్వభౌమాధికార లౌకిక కాదు, సామ్యవాద గణతంత్ర కాదు, సార్వభౌమ సామ్యవాదం ఓకే కానీ సార్వభౌమ కాదు. కాబట్టి 4వ ఆప్షన్ సామ్యవాద లౌకిక అన్నాడు. సో మనకు తెలుసు సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే 3 పదాలను చేర్చడం జరిగింది. ఇక్కడ 2 ఇచ్చిండు కాబట్టి 2 ఆన్సర్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మనం ఏవైతే డిస్కస్ చేశామో అదేవిధంగా చూడండి, రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్లో కూడా పీఠికలోని పదాలను వరుస క్రమంలో రాయమన్నాడు. సో మళ్ళీ రిపీట్ అయింది క్వశ్చన్. ఈరోజు మీకు ఈ ప్రీవియస్ పేపర్లు మీ ముందు పెట్టడానికి కారణం ఏంటంటే, మన ప్రిపరేషన్కి బాగా అంటే క్వశ్చన్ ఏ ఏరియాలో అడుగుతున్నాడు, మనం ఏ అంశాలు బాగా ఫోకస్ చేయాలి అనేది మనకి ప్రీవియస్ పేపర్ల ద్వారా బాగా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు అంటే నేను ఒక టాపిక్ నేను మొత్తం మీకు సమాచారాన్ని ఇవ్వలేకపోవచ్చు. అంటే ఏదైనా మనము నాలెడ్జ్ అనేది అన్లిమిటెడ్ అండి. సో మనకు తెలిసింది సముద్రం, అంటే నాలెడ్జ్ ఒక సముద్రం అనుకుంటే మనకు తెలిసింది ఒక నీటి బొట్టంతా మాత్రమే. సో మీరు ఇంకా బాగా, మనం ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం ఒక రీసెర్చ్ చేయట్లేదు. మనం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎట్లా ప్రిపేర్ కావాలో అలానే ప్రిపేర్ కావాలి. ఒక రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించి ఒక పుస్తకం చదవాలనుకుంటే అది టైం వేస్ట్ అవుతుంది. జస్ట్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ పరంగా ఎలా అడుగుతున్నాడు, ఎంత డెప్త్ వరకు పోతున్నాడు, ఏం చదవాలనేది మీకు తెలియజేయడం కోసమే నేను ఫస్ట్ ఒక టాపిక్ తీసుకున్నాను. అదేవిధంగా మీకు ప్రీవియస్ బిట్లు మీకు నేను చదివి వినిపించడానికి కారణం ఏంటంటే, మనము ఈ వేలో ఇంతవరకు చదవగలిగితే, నేను ఇప్పుడు మీకు ఇందులో గ్రూప్ 2 బిట్టు చదివి వినిపించాను, ఫారెస్ట్ బీటు ఎగ్జామ్ది చదివి వినిపించాను, ఇంకా వేరే రకాల అయినటువంటి ఎగ్జామ్స్ ప్రీవియస్ పేపర్లు కూడా మీకు ఇందులో ఉన్నాయి. అంటే బిట్టు ఎక్కడి నుంచో ఇవ్వట్లేదండి, మనకు తెలిసిన విషయాల నుంచే ఇస్తున్నాడు. మనము చదివిన దాన్ని రిపీటెడ్గా చదవడము, అదేవిధంగా ఏవైతే బిట్టు ఓరియంటెడ్ అంటే బిట్ ఈ ఏరియాలో పడుతుంది, సపోజ్ ఇప్పుడు మనము మాట్లాడుకున్నాం వరుస క్రమంలో అడుగుతుండు అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగ సవరణ ఏది, దాని ద్వారా చేర్చబడిన పదాలు అడుగుతున్నాడు, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కోర్టు కేసుల మీద అడుగుతున్నాడు, గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ మనకు అంటే మైండ్లో టక్కున అడగగానే ఆన్సర్ చెప్పేటట్టు ఉండాల్సిన అవసరం లేదండి. మీరు ఎగ్జామ్లో కూర్చున్న తర్వాత ఓహో ఈ పదాలు చేర్చారు, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పదాలు చేర్చారు అని మీరు ఎలిమినేషన్ ద్వారా చేయగలరు. దాని మీద మీ కమాండ్ ఉంటే చేయగలుగుతారు. సో పాలిటీ అనేది మంచి స్కోరింగ్ సబ్జెక్టు. మీరు దీన్ని ఏదో బాగా చదివేయాలి, ఏదో మనం డెప్త్కి వెళ్ళిపోయి ఏదో చేయాలనుకునే బదులు మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా ఒక ప్రామాణిక పుస్తకాన్ని కరెక్ట్గా ఫాలో అవుతూ, తర్వాత ప్రీవియస్ పేపర్లు చూసుకుంటూ ఏ ఏరియాలో బిట్లు అడుగుతున్నాడు, నేను ఇంకా ఎక్కడ వీక్ ఉన్నా, ఎక్కడన్నా బిట్లు పడే ఏరియా ఎక్కడన్నా వీక్ ఉన్నా చూసుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారండి. మన టార్గెట్ 100కి 75 నుంచి 80%. సో 100కు 100 అనుకొని పొరపాటు, ఎందుకంటే అది పాసిబుల్ కాదు. మనం ఏదో ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. నీకు ఉద్యోగం రావడానికి 100కి 70 మార్కులు లేకపోతే 75 మార్కులు, ఇక మ్యాక్సిమం 80. పేపర్ చాలా ఈజీగా ఉందంటే 80 మార్క్స్ 100కి ఉద్యోగం వస్తుంది. సో దయచేసి ఫ్రెండ్స్ అందరికీ అంటే నా ఛానల్ ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఒకటి, మీరు మ్యాక్సిమం స్కోర్ అంటే నేను 100కు 100 రావాలని ఎప్పుడు ఆలోచించదండి. ఆ కాన్సెప్ట్ తప్పు.
మంచి స్కోర్ చేయాలని చదవండి తప్ప నాకు ప్రతి సబ్జెక్టు పాలిటీ నాకు 50 రావాలి, లేకపోతే నాకు హిస్టరీ 150 రావాలి, అది పాసిబుల్ కాదండి. ఎందుకంటే ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి. ఇప్పుడు నాకు తెలిసిన విషయాలు నీకు తెలియకపోవచ్చు, నీకు తెలిసిన విషయాలు నాకు తెలియకపోవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా అనవసరంగా సమయాన్ని వృధా చేసుకోకుండా ఏదైనా ఒక మంచి పుస్తకాన్ని, ప్రామాణిక పుస్తకాన్ని తీసుకొని సాధ్యమైనన్ని సార్లు మీరు రిపీటెడ్గా చదివితే బాగా గుర్తుంటుంది. ఒకవేళ గుర్తుకు లేకున్నా మీరు ఎగ్జామ్ హాల్లో కూర్చున్న తర్వాత ఖచ్చితంగా మీరు ఎలిమినేషన్ ద్వారా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇది ఎందుకు అంటున్నా అంటే, నేను ఇప్పటివరకు రాసినవి కేవలం 3 ఎగ్జామ్సే. 2014లో విఆర్ఓ రాశాను, 2014లో పంచాయత్ సెక్రటరీ రాశాను, మళ్ళీ నేను తర్వాత రాసింది 2016 గ్రూప్ 2 మాత్రమే. ఎందుకంటే నా టార్గెట్ గ్రూప్సే కాబట్టి నేను వేరే ఎగ్జామ్స్ రాయలేదు. సో నేను రాసినటువంటి సెలెక్టివ్గా రాసినటువంటి ఎగ్జామ్లో ఎక్కడ నేను మిస్ కాలేదు. కారణం ఏంటంటే నా స్ట్రాటజీ ఇదే. సో ఫ్రెండ్స్, మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరందరూ కూడా సెలెక్టివ్గా చదవండి, రిపీటెడ్గా చదవండి, చదివిన దాన్నే ఎక్కువసార్లు చదవండి, ప్రీవియస్ బిట్లు చూడండి. ప్రీవియస్ బిట్లే మీకు చాలా యూజ్ అవుతాయి కంపల్సరీగా. సో నేను ఈ చెప్పినటువంటి పాఠంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే మంచి మనసుతోటి మన్నించండి. అందరం కలిసి నేర్చుకుందాం. నాకు సర్వస్వం తెలుసని కాదు, నాకు తెలిసింది మీకు చెప్పాను. మీ ద్వారా నాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే మీరు కామెంట్లో పెట్టండి. సో నేను కూడా మీ ద్వారా తెలుసుకుంటాను, నేర్చుకుంటాను. ఎందుకంటే భవిష్యత్తులో నేను కూడా ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే గ్రూప్ 1 రాయాలనే ఆలోచనలో ఉన్నాను. సో నేను కూడా మీ ద్వారా కొంత నాలెడ్జ్ని గెయిన్ చేయాలని ఆశిస్తున్నా. సో ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి రెగ్యులర్గా ప్రతిరోజు పాలిటీ క్లాసు కావచ్చు, ఇంకా వేరే క్లాసులు, హిస్టరీ కూడా రోజుకో క్లాస్ పెడుతూ ఉంటాను. ఫ్రెండ్స్ అందరినీ కోరుకునేది ఏంటంటే, దయచేసి వే టు సక్సెస్ బై శివకృష్ణ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ను నొక్కండి. దీని ద్వారా నేను ఏవైతే కొత్త వీడియోలు పెడతానో మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా నేను చెప్తున్నానండి. సరే, మీకు 100% నేను పెట్టే వీడియోలు పడకపోవచ్చు, కానీ ఎంతో కొంత అయితే కంపల్సరీగా ఉపయోగపడతాయి. అదేవిధంగా నేను సొంతంగా రాసుకున్నటువంటి నోట్స్లు కూడా ఉన్నాయి. నేను వీటిని కూడా భవిష్యత్తులో కొంచెం అంటే ఆ పీడిఎఫ్ ఫార్మాట్లో ఎలా పెట్టాలి ఏందనే ఆలోచనలో ఉన్నాను నేను. సో అవి కూడా మీకు అందిస్తాను. చాలా చక్కగా ఉంటుంది నోట్స్. కాబట్టి ఫ్రెండ్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసేటట్టు చూడండి, మీరు చేసుకోండి. తర్వాత మీ సలహాలు, సూచనలు నా కామెంట్ల రూపంలో అందించండి. ఖచ్చితంగా మీ నాలెడ్జ్ని నాకు పంచండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. నేను పెట్టే వీడియోలు చూసి మీకు ఎంతో కొంత ఇది ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నా. అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.